వెల్కమ్ టు మైరా మీడియా. ఐపీఎల్ సీజన్ 12 స్టార్ట్ అయింది. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పటి వరకు మొత్తం మీద 5 మ్యాచ్లు జరిగినాయి. కానీ నిన్న చెన్నై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ మాత్రం చాలా ఇదేంటి ఒక రకమైన టెన్షన్తో ఎండింగ్ వరకు కూడా చెన్నై అభిమానులు, ముఖ్యంగా నాకైతే అండి చివరిలో గెలుస్తారా లేదా, వికెట్ పడిపోయింది. ఆ తర్వాత బ్రావో గారు రావటం 4, అబ్బా ఏదైనా గ్రీజులో ధోని గారు ఉంటే ఆ టెన్షనే వేరండి బాబు. ఆయన చివరిదాకా తీసుకెళ్ళి మ్యాచ్ని గెలిపిస్తారు, ఆ విషయం తెలుసు. కానీ అభిమానులు మాత్రం కాస్త టెన్షన్ పడ్డారు. సో ఇక దీంతో వరుసగా 2 విజయాలను అందుకున్న చెన్నై పాయింట్ పట్టికలో 4 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకోవాలి. ఓకే, ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈరోజు సీజన్ 12 మ్యాచ్ నెంబర్ 6 కోల్కతా వర్సెస్ పంజాబ్, ఈ 2 కూడా తలపడుతున్నాయి. మరి 2 కూడా మంచి హిట్టర్లతో మంచి ఫామ్లో ఉంది. మరి ఇద్దరు హిట్టర్లు కూడా మంచి హోరాహోరీ పోరు జరగబోతుందంటే అవునని చెప్పుకోవాలి. సో మొన్న గత ఆదివారం జరిగిన కోల్కతా వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్లో ఫస్ట్ హైదరాబాద్ 3 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఇక దీంతో కోల్కతా 182 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. మొదట్లో కాస్త తడబడింది. 15.3 ఓవర్లకి 118 రన్స్కి 4 వికెట్లు కోల్పోయిన కోల్కతా ఆ తర్వాత ఆండ్రీ రసెల్ గారి ఎంట్రీతో మొత్తం మారిపోయింది. ఆ స్లాగ్ ఓవర్లో ఆయన ఉతికిన ఉత్తు కూడా ఉందో చూడండి, అప్పప్ప మామిడి ఉతుడు కాదు. 49 రన్స్ కొట్టి నాట్అవుట్గా నిలిచారు. ఇంకా 2 బాల్స్ ఉండగానే కోల్కతాకి విజయాన్ని అందించేశారు. ఇక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా ఆయన సంపాదించారు. కాబట్టి మరి ఈరోజు ఈ హిట్టర్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టండి. ఇక నెక్స్ట్ పంజాబ్ విషయానికి వద్దాం. పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మన శనివారం వీళ్ళిద్దరూ తలపడ్డారు. ఇక ఫస్ట్ బ్యాటింగ్ చేసింది మన పంజాబ్ అండి. క్రిస్ గేల్ గారు, అబ్బాబ్బా ఏమన్నా కొట్టుడా, ఆయన ఒక మంచి హిట్టర్, ఆ విషయం అందరికీ తెలిసింది. కానీ 79 పరుగులండి, హాఫ్ సెంచరీ చేసేశారు. ఇక దీంతో పంజాబ్ 184 రన్స్ కొట్టి 185 ఆ లక్ష్యాన్ని రాజస్థాన్కి అందించింది. కానీ రాజస్థాన్ వాళ్ళు మాత్రం 179 పరుగులకే చేతులు ఎత్తేశారు. సో మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఈ ఇద్దరు హిట్టర్ల మధ్య కూడా మంచి పోరు జరగబోతుంది ఈరోజు. కోల్కతా కానివ్వండి, పంజాబ్ కానివ్వండి. అటు కోల్కతా నుంచి ఆండ్రీ రసెల్ గారు ఉన్నారు, పంజాబ్ నుంచి మన క్రిస్ గేల్ గారు మంచి ఫామ్లో ఉండటంతో మరి ఈరోజు అయితే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మరి ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ జరగబోతుంది. ఇంకొక విషయం ఏంటంటే మొన్న మన పంజాబ్ రాజస్థాన్ రాయల్స్ జరిగిన మ్యాచ్లో మన అశ్విన్ గారు మార్కడింగ్ అని ఒక రన్అట్ చేశారు. అది మాత్రం ఇంకా చర్చనీయాంశంగానే జరుగుతుంది. దానిపైన రకరకాల కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఫైనల్గా ఈరోజు పంజాబ్ కోల్కతా ఈ 2 వాటిల్లో కూడా మంచి హిట్టర్లు అయితే ఉన్నారండి. మరి ఎవరిని కట్టడి చేస్తారు, ఎవరు గెలుస్తారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. దేనికి ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.